ఈనాడు పేపర్లో ఈ వార్త కనిపిస్తున్నది. టెహ్రాన్పై నిప్పుల వాన, కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు. ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ మీరాపితే మేము ఆపుతామని ప్రతిపాదన. స్పందించని టెల్ అవీవ్. భారత్ పాకిస్తాన్ లానే ఒప్పందం కుదుర్చుకోండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన. మరి ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని నేనే ఆపినా అన్న అధ్యక్షుడు ట్రంప్ మరి ఆడెందుకు ఆపలేకపోతున్నాడు? అసలు ఇజ్రాయెల్ నువ్వు చెప్పినట్టే మీరు సపోర్ట్ చేసేది ఇజ్రాయెల్కే కదా, మరి వాళ్ళని కూడా ఎందుకు ఆపలేకపోతున్నారు? మీరు యుద్ధం ఎందుకు కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇరాన్లోని షారన్ చమురు డిపోలో మంటలు. ఇంకొక వైపున ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయిల్లోని బట్యామ్లో ధ్వంసమైన భవనం. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్షలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు చనిపోయారని, 654 మందికి పైగా గాయాల పాలయ్యారని వాషింగ్టన్కు చెందిన ఒక మానవ హక్కుల సంస్థ ఆదివారం పేర్కొన్నది. 400 మందికి పైగా చనిపోయారు. ఇరాన్ ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. చమురు, సహజ వాయు క్షేత్రాలపైన గురిపెట్టింది. టెహ్రాన్లో 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన దాడి జరిగింది. ఈ చమురు క్షేత్రంలో కార్యకలాపాలు పాక్షికంగా నిలిపేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ దూకుడు ఆపితే తాము దాడులు నిలిపేస్తామని పేర్కొన్నారు. దీనికి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎందుకంటే వాళ్ళు కొంత అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. కొట్టేస్తే ఇప్పుడే కొట్టేసి అవతల పడేయాలి అన్న ఆలోచనలో ఇజ్రాయెల్ ఉన్నది. ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఉన్నది. ఈ అగ్రరాజ్యాలు ఇట్లాంటి యుద్ధాలు జరగాలని కోరుకుంటాయి. ఎట్లాగైతే పెద్దోడు కిందున్నోడు ఇంకా పేదరికంలోనే బతకాలని అనుకుంటాడో, ఇది కూడా ఆ తరహానే. అమెరికా కానీ చైనా కానీ వాళ్ళ ఆలోచన విధానము ఈ తరహా దాడులు ఇంకా పెంచి పోషించాలి. రెండు దేశాలకు మధ్యలో యుద్ధం ఇంకా పెంచాలి. పెంచి మనం మాత్రం ఎప్పుడు అగ్రరాజ్యాలుగానే వెలుగొందాలి. ఇది వాళ్ళ కుట్రలో భాగమే. ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన ఇరాన్లోని పిరాన్ షహర్ అణుశుద్ధి కేంద్రం అట. ఈ అణుశుద్ధి కేంద్రం దాదాపుగా ధ్వంసమైంది. శాటిలైట్ ఫోటో ఇది. ఇరాన్లోని సౌత్ పార్ట్స్ చమురు క్షేత్రంలో ఎగిసిపడుతున్న మంటలు. మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 2 దేశాలు దాడులు, ప్రతిదాడులు ఆపి శాంతి ఒప్పందానికి రావాలని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో పేర్కొన్నారు. భారత్, పాక్ తాను చెప్పిన మాట విని కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇజ్రాయెల్, ఇరాన్ అదే బాటలో నడవాలని సూచించారు. శుక్రవారం నుంచి ఇరాన్ చేస్తున్న దాడుల్లో 14 మంది చనిపోయారని, 390 మందికి పైగా గాయాల పాలయ్యారని ఇజ్రాయెల్ పేర్కొంది. దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన బెట్యామ్ ప్రాంతాన్ని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా తమ పౌరుల ప్రాణాలు తీస్తున్న ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆ ప్రాంతాల్లో ఉండొద్దు. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాలు ఖాళీ చేయాలని ఐడిఎఫ్ పేర్కొన్నది. మీ భద్రత కోసమే ఈ హెచ్చరిక. దయచేసి ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో నివసించే వాళ్ళు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. మళ్ళీ చెప్పే వరకు ఆ ప్రదేశాలకు రావద్దు. ఒకవేళ మీరు అక్కడే ఉంటే చాలా ప్రమాదకరమని తెలిపింది. యుద్ధాన్ని విస్తరించే ఆలోచన లేదు. అణుస్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులకు దిగిన ఇజ్రాయెల్పై అంతే స్థాయిలో ప్రతిదాడులు చేస్తున్న ఇరాన్ ఓ కీలక ప్రకటన చేసింది. కేవలం ఆత్మరక్షణ కోసమే టెల్ అవీవ్పై దాడి చేయాల్సి వచ్చిందని అరాగ్చి తెలిపారు. సో ఈ ఇజ్రాయెల్ ఇంత దూకుడుగా నిన్న చేయడానికి కారణం ఏంటంటే, మొన్న ఆ టెల్ అవీవ్ అనే ఇజ్రాయెల్ ప్రాంతం మీద దాడులు చేసి అక్కడ ఉన్న నివాస సముదాయాలు వాటి మీద పూర్తిగా భవనాలు ధ్వంసం చేసింది ఇరాన్. దీనికి ఇజ్రాయెల్ కోపం వచ్చి నిన్న ఈ ప్రతిదాడులు చేసింది చాలా తీవ్రంగా. ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక సైనిక చర్య నిలిపేస్తే తాము కూడా దాడులు ఆపేస్తామని ఇరాన్ తెలిపింది. పరిస్థితులు డిమాండ్ చేస్తే తప్ప ఇజ్రాయెల్తో వివాదాన్ని పొరుగు దేశాలకు విస్తరించాలని తాము భావించట్లేదని పేర్కొన్నారు. అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయట. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫెల్ గ్రోసి ఐరాసా భద్రతా మండలికి వెల్లడించారు. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిలో నతాంజ్లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం ఉన్నది. ఇస్ఫహాన్లోని యురేనియం కన్వర్షన్ కేంద్రం కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని వివరించారు. ఇరాన్కు పాకిస్తాన్ సంఘీభావం అట. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో శనివారం ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతోందని పాకిస్తాన్ ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు.
చూడండి ఇక్కడ అమెరికా ఎక్కడుంది? అమెరికానేమో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంటుంది. పాకిస్తాన్ అమెరికా మళ్ళీ రెండు మిత్ర దేశాలు ఒక రకంగా చెప్పాలంటే. అమెరికా కూడా పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదాన్ని పెంచి పోషించిన దేశమే. మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి అమెరికా పాకిస్తాన్ మధ్య మైత్రి ఉన్నప్పుడు మరి పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేయాలి కదా, కానీ వాళ్ళు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరి లెక్కలు వాళ్ళవే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళవే. అల్టిమేట్గా నాశనమే. భారత విమానాల రూట్లు కూడా మార్చిరట. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల రూట్లు మార్చుకుంటున్నాయట. ఐరోపా దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు ఈజిప్ట్, గ్రీస్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇరాన్ గగనతలం మూసేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక టిబిలిసి, బాకు వెళ్లే ఇండిగో విమానాలు ఇంధనం నింపుకోవడానికి దోహాలో ఆగుతున్నాయి. దీంతోపాటు విమాన ప్రయాణ సమయం కూడా చాలా పెరుగుతున్నదట. ప్రయాణికుల మీద కూడా భారం పడుతున్నది. సో ఇట్లా ఆల్ పేపర్స్లో, ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే బ్యానర్ ఐటమ్గా కనబడుతున్నది. యుద్ధ బీభత్సం, మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది ఈ రెండు దేశాలకే పరిమితం అవుతుందా? ఇరాన్కి సపోర్ట్ చేసే దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఇంకా ఇది మరింత పెరుగుతుందా అన్నది చూడాలి. టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణు శాస్త్రవేత్తలు చనిపోయారట. ఎక్కడ? ఇరాన్లో ఉన్న అణు శాస్త్రవేత్తలు 6 చనిపోయారట. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణం పైన కూడా అటాక్ చేసింది. టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీస్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్నుగప్పే హజ్ ఖాసిం క్షిపణులట. అందుకే ఈ క్షిపణుల స్థావరాలపైన దాడులు చేశాం. ఎవరు? ఇజ్రాయెల్ నాయకులు చెప్తున్నారు. ఇజ్రాయెల్ వైజ్మన్ ఇన్స్టిట్యూట్ పైన ఇరాన్ క్షిపణులు. అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం. 80 లక్షల పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. 128 మంది చనిపోయారట. టెల్ అవీవ్ శివార్లలో విధ్వంసం, 10 మంది దుర్మరణం. ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలు. మా బేస్లపై దాడి చేస్తే ఇరాన్కు మూల్యం తప్పదు ట్రంప్. ఇట్లా మొత్తం అన్ని దేశాలు అలర్ట్ అయిపోయినాయి, ఆయా పరిసర బార్డర్ లైన్లో ఉన్న దేశాలన్నీ. సో ఈ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఇది ఆగుతుందా ఆగదా అన్నది చూడాలి. $150 చమురట. ఎందుకంటే అక్కడి నుంచే కదా చాలా దేశాలు దిగుమతి చేసుకునేది, ఇరాన్ నుంచే చమురు. సో దీంతో అక్కడి యుద్ధం జరుగుతుండటంతో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. దీంతో అక్కడున్న చమురు కేంద్రాల మీద కూడా దాడి జరిగింది. దీంతో చాలా దేశాలకి ఈ చమురు అన్నది దొరకట్లే, రేటు పెరిగింది. $150 చమురు. ఇరాన్ ఇజ్రాయెల్ పోరుతో ఇప్పటికే 5 నెలల గరిష్టానికి చేరుకున్నదట. ఇప్పుడు చమురు, సహజ వాయు క్షేత్రాలపైన దాడులు, హోర్ముజ్ జలసంధిని మూసేసే దిశగా ఇరాన్ యోచన. ఈ పరిణామాలతో ధరాభారం మరింత పెరిగే ముప్పు, మన ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం, ద్రవ్యోల్బణం పైకి. ఇప్పుడు అల్టిమేట్గా మనం దిగుమతి చేసుకునే పెట్రోలియం ఉత్పత్తులన్నీ 90% పైన వేరే దేశాల మీద మనం ఆధారపడి నడిపిస్తున్నాయి. మన దగ్గర అవకాశం లేదు కదా. సో ఎక్కడ యుద్ధం జరిగినా ఇట్లాంటి చమురు కేంద్రాలు ఉన్న దగ్గర మనకు అది ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. ఇప్పుడు అక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఇంకో దేశం వైపు వెళ్ళాలి, అక్కడ రేటు పెరుగుతుంది. సో ఇట్లా అది మన ద్రవ్యోల్బణం మీద, మన ఫైనాన్షియల్స్ దీని మీద ప్రభావం పడే అవకాశం ఉన్నదట. ఇదిగో ఎక్కడుంది ఇది? నిన్న టెహ్రాన్లోని చమురు నిల్వ కేంద్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడి.